అబ్బా ఈ రోజుల్లో కనీసం చూపైనా మిగలాలని ఉంది. ఒక్కసారి లేపే ఫోన్ చూస్తాం, పడుకునే ఫోన్ చూస్తాం, మధ్యాహ్నం తినేటప్పుడు టీవీ చూస్తాం. కళ్ళు కూడా ఓ రోజు రివోల్ట్ చేస్తాయేమో, బాస్ ఐ క్విట్ అని. చూపు తగ్గిపోతే ఒక్కోసారి మనమే మన రిఫ్లెక్షన్ చూసి ఇతడెవరు అనుకునే టైం వస్తుంది. ఇలా కాకుండా మన కళ్ళకి బలం ఇవ్వాలంటే రోజూ కాస్త శ్రద్ధ పెట్టాలి. పెద్దగా హాస్పిటల్ రావడం అవసరం లేదు. మన ఫ్రిడ్జ్, మన కిచెన్, మన అలవాట్లే సొల్యూషన్. మొదట కళ్ళకి బలమిచ్చే ఆహారం గురించి చెప్పుకుందాం. ముందుగా వెజ్ ఐటమ్స్ గురించి. మనకోసం ఉన్న శాకాహార దేవతల జాబితా ఇదే. ములగాకు విటమిన్ ని ఊపిరి పోసేలా ఇస్తుంది. చిన్నప్పుడు తినమని తిన్నాం, ఇప్పుడు కూడా తినాలి. పాలకూర, తోటకూర, గోంగూర, చుక్కకూర ఇవి కళ్ళకి యాంటీఆక్సిడెంట్ తిండి. గాజర్ అంటే కళ్ళకి ట్యూబ్ లైట్ అన్నట్టే. బీటాకెరోటిన్ తో నిండిపోయి ఉంటుంది. బీట్రూట్, టమోటా, కీరా ఇవి వాడితే చూపు తళతళ మెరుస్తుంది. పెసలు, శనగలు, మినపపప్పు వంటివి, వీటిలో జింక్ ఉండి కళ్ళ రక్షణ చేస్తాయి. నారింజ, ముసంబి, బత్తాయి, పపాయ విటమిన్ సితో నిండిపోయి కళ్ళలో ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తాయి. బాదం, వాల్నట్స్, నువ్వులు ఇవి విటమిన్ ఇ, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇస్తాయి. గుడ్డు పసుపు భాగంలో విటమిన్ ఎ, జింక్, లూటీన్ ఉంటాయి. చూపు కోసం గుడ్డు అంటే గోల్డెన్ ఫుడ్. ఇంకా బ్లూబెర్రీలు, ద్రాక్షలు, పచ్చి దానిమ్మ ఇవి కళ్ళకి రిటైనాను మెరుగుపరుస్తాయి. ఇప్పుడు నాన్ వెజ్ వాళ్ళకి. చేపలు అంటే సాల్మన్, మత్తి, బంగారతక్కాలి ఇవి కళ్ళకి ఒమెగా-3ని బలంగా ఇస్తాయి. చికెన్ లివర్ విటమిన్ ఏ కాంటెంట్ అత్యధికంగా ఉంటుంది. కాని మితంగా మాత్రమే తీసుకోవాలి. గుడ్డు, శాకాహార, మాంసాహార వాళ్ళిద్దరికీ ప్రయోజనం. మటన్, బీఫ్ వంటివి ఇవి జింక్, బి12 ఉంటాయి కానీ ఎక్కువగా తీసుకోవద్దు. దానికి ముందు చూపు పోతుంది. ఇప్పుడిక అలవాట్లు చూద్దాం. కళ్ళకి బలమొస్తుంది కదా అంటే రోజూ ఫోన్ చూడటం మానకపోతే లాభం లేదు. స్క్రీన్ టైం ఎక్కువైతే కనురెప్పలు కూడా పని చేయకుండా ఐఎమ్ బిజీ అంటుంటాయి. కాబట్టి ప్రతి 20 నిమిషాలకు కనీసం 20 అడుగుల దూరంలో ఏదైనా 20 సెకన్లపాటు చూడాలి. అంటే ఆఫీసులోనో, ఇంట్లోనో చూస్తూ చూస్తూ ఒక్కసారి విండో వైపు చూడు, వదిలేయ్ టబ్ లైట్, చూడు చిట్టడవిని. ఇంకా చిన్న కళ్ళ వ్యాయామాలు చెయ్యాలి. ఒక్కసారి పైకి, కిందకి, లెఫ్ట్, రైట్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇలా కనురెప్పల యోగం చెయ్యాలి. అరచేతులు రుద్ది కళ్ళ మీద ఉంచడం ఇది సింపుల్ కానీ యూస్ఫుల్ మెథడ్. ఇంకా కళ్ళ మీద వేడి తగ్గించాలి. వేడి వాతావరణం, ఒత్తిడి ఇవి కళ్ళకి దురద రాగలవు. కాబట్టి చల్లని కీరా స్లైసులు ఉంచండి. గులాబీ నీటిలో కాటన్ తడి చేసి కళ్ళమీద పెట్టండి. 10 నిమిషాలు స్వర్గం కనపడుతుంది. తినకూడదంటూ కొన్ని జాగ్రత్తలు. అతి తినే చక్కెర అది చూపు మీద దెబ్బ కొడుతుంది. మధుమేహం వలన కళ్ళకి డయాబెటిక్ రెటినోపతి వచ్చే ప్రమాదం ఉంది. జంక్ ఫుడ్, డీప్ ఫ్రై, ఆయిలీ ఫుడ్ ఇవి యాంటీఆక్సిడెంట్స్ని అడ్డుకుంటాయి. ఫేక్ కూలింగ్ గ్లాసులు యూవీ లేనివి వాడితే చూపు బాగుందనే కూర్చుంటే చూపే పోతుంది. తక్కువ నిద్ర కన్నులకి బ్యాటరీ లాగా ఉంటుంది. నిద్ర సరిపోకపోతే చూపు బలహీనపడుతుంది. పొగతాగడం, మద్యం కళ్ళ నర్వ్ని డ్యామేజ్ చేస్తాయి. చూపు పోవడమే కాక మిగిలిన సెన్సరీ లాస్కు మొదలు కావచ్చు. చేతులు కడుక్కోకుండా కళ్ళకి పట్టు పెట్టకూడదు. ఇది కంజంక్టివైటిస్, అదర్ ఇన్ఫెక్షన్స్కి కారణం. ఇంకా చిన్న చిట్కాలు. రోజూ పచ్చికూరలు తప్పనిసరిగా తినాలి. గుడ్డు, పప్పులు తీసుకోవాలి. గాజర్ జ్యూస్ కానీ, స్పినచ్ పప్పు కానీ, బాదం పాలు కానీ ఏదైనా ఒక్కటి కనీసం తీసుకోవాలి. అవేవీ కుదరకపోతే కనీసం ఫోన్ యూసేజ్ తగ్గించండి. నిద్ర బాగా పడండి. చివరగా ఒక ముద్దు మాట, కళ్ళు మనకి దేవుడు ఇచ్చిన తలుపులు. ఈ తలుపులు మూసుకుపోకుండా ఉండాలంటే మనమే తాళం పట్టుకుని బాధ్యతగా ఉండాలి. ఓ రోజు కనులు సెల్ఫీ తీసుకొని, వీడినే చివరిసారిగా చూశాను అన్న మాట మనం వినకూడదు కదా. అందుకే ఈ వీడియోలో చెప్పిన చిట్కాలు పాటించండి. చూపు మెరుస్తుంది. మీ కన్నులకి చూపు వస్తే మేము చెప్పిన దారి సూట్ అయిందని అర్థం. ఇంకా ఇలాంటివి కావాలంటే మా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్. అది కళ్ళతో చూడండి. అంగుళం తక్కువైనా మిస్ అవొద్దు.